ఈ యొక్క రాజకీయ ఎత్తుగడ భాజపాది. అది సుదీర్ఘకాలంగా వాళ్ళ యొక్క ఆలోచన ప్రజల్ని మెంటల్‌గా ప్రిపేర్ జేయడానికి. ఎందుకంటే ఆహ్, అధికారమే లక్ష్యంగా భాజపా పావులెప్పుడు గూడా ఒక మూవ్ ఉన్నది అనంటే దానికి సుదూర కాలంలోనో ఇమ్మీడియేట్‌గానోను రాజ రాజకీయ బెనిఫిట్ ఉండాలి. అదర్‌వైజ్ వాళ్ళు ఏ నిర్ణయం గూడా తీసుకోరు. 317 గూడా మీరు జూషిండ్రు గదా! మళ్ళీ కాశ్మీర్‌కు నూతన స్వతంత్రం వచ్చినంత పని జేసిండ్రు. ఇలా 370 ఏమైంది? దాని పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలుసు. కాబట్టి ఇయాల నేను ఒక్కటే మాట మీతో జెప్తున్నా. జమిలీ ఎన్నికలనే ప్రక్రియ అటు ఇటు జరిగితే పెద్ద నష్టం భారత ప్రజాస్వామ్యానికైతే నష్టం జరుగుతది. వాళ్ళ రాజకీయ బెనిఫిట్ కొరకు గనుక ఏదైనా ప్రయత్నం చేస్తే అది భారత ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ప్రక్రియ. వాళ్ళ ఉద్దేశాల్లో 2025కు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టి అయ్యే సందర్భంగా వాళ్ళు గిఫ్ట్ ఇయ్యాలనుకుంటుంది ప్రభుత్వం. ఎందుకు? అది ఆర్ఎస్ఎస్ మానస పుత్రికనే గదా బీజేపీ. బీజేపీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి గావాల్సింది ఒకటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. రెండవది హిందూ సోషలిజం అనే దాని పేరు మీద తీసుకురావాలనేది ఒక ఎత్తుగడ ఉంది. దానికి ఇతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవి గూడా తన దరిదాపుల్లో 2029 జనరల్ ఎలక్షన్స్‌కి ఉండకుంట చేసే ఎత్తుగడ ఉంటది. ఒకవేళ గనక ఏదేని కారణాల వల్ల ఈ ప్రక్రియ డిలే అయితే 29కి కూడా ఆ ప్రాక్టీస్ చేయడానికి వెనకడిగారు. కాబట్టి ఇవి చెప్పి చేసేవి గాదు. ఇవి వాళ్ళు ఎందుకంటే బయటికి ఈ ఎత్తుగడల్ని చెప్పరు. వ్యూహాత్మకంగానే మూవ్ అవుతున్నారు. క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్‌ని మనం ప్రశ్నించలేము. ఎందుకంటే అది గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి. రేపు ఉభయ సభల్లో జరిగే చర్చల్లో పార్టీ స్టాండ్ చాలా క్లియర్‌గా ఉంటది. అన్నిటికంటే ఎక్కువ సాధ్యమా? అసాధ్యమా? అనే అంశంలో సాధ్యం కానిది ఏమీ లేకపోయినా, అవసరమా? అనేది మాత్రం ప్రతి దగ్గర వస్తున్నది. అంటే ఎన్నికలంతా ఒకేసారి జరిగితే ఖర్చులుండవు గదా! ఎన్నికలంతా ఒకేసారి జరిగితే ఇంకో ఎన్నికల ప్రక్రియ ఉండకుండా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు పోవచ్చు గదా! అంటారు. కానీ ఈ ప్రాసెస్‌లో కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. కొన్ని రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. అది ప్రత్యేకించి బీజేపీకి నష్టం జరగకుండా చూసే ఎత్తుగడతోనే ఉంటారు. ఒక ప్లాన్ సాటిస్ఫాక్షన్‌తోనే పోతారు గాబట్టి, నాకున్న అంచనా అయితే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే జమిలీ ఎన్నికలు తెస్తుందనేది నా యొక్క ప్రాథమిక భావన. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదో చూసి పార్టీ స్టాండ్ మీద చర్చించొచ్చు. రెండవది ముఖ్యమైన ఈ రోజున బీజేపీ ఎదురీగుతున్న రోజులివి. ఎందుకంటే 2 సార్లతో వ్యతిరేకత వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి రావడం ద్వారా తనను నిరూపించుకోవాలనుకున్నది చతికిలబడ్డది. ఇప్పుడు గనక ఆ